धान की खरीदारी के मसले पर मरकज से वाज़े मौकूफ का मुतालबा करते हुए तेलंगाना की हुक्मरान जमात टीआरएस की जानिब से धरना दिया गया। धरना चौक इंदिरा पार्क में दिए गए इस धरने में वज़ीर आला के चंद्रशेखर राव समेत रियासती उज़रा, टीआरएस के अरकान मुकन्नना, अरकान पार्लियामेंट, जिले परिषद, सुदूरनशीन और दीगर अहम रहनुमाओं ने हिस्सा लिया। ये धरना मरकजी हुकूमत पर दबाव डालने के लिए दिया गया है। रियासत के साथ मरकज के इम्तियाजी सलूक पर टीआरएस का ये दूसरा बड़ा एहतजाज है। तेलंगाना को रियासत का दर्जा दिए जाने के बाद पहली मर्तबा वज़ीर आला के चंद्रशेखर राव ने इस धरने में हिस्सा लेते हुए मरकज की नामुनासिब पॉलिसियों की मजम्मत की और रियासत के साथ मरकज के नामुनासिब व इम्तियाजी सलूक का इल्जाम आयद किया। वज़ीर आला ने कहा कि टीआरएस धान की खरीदारी के मसले पर अपनी जद्दोजहद को जारी रखेगी। उन्होंने कहा कि मरकजी हुकूमत की मुखालिफ किसान पॉलिसियों और तेलंगाना रियासत के साथ इम्तियाजी सलूक के खिलाफ यह शदीद एहतजाज किया जा रहा है। उन्होंने मरकजी हुकूमत से मुतालबा किया कि वो नए ज़िरई क़वानीन और नए बिजली के कानून से दस्तबरदारी अख्तियार करे। उन्होंने इस एहतजाज को शुरुआत करार दिया और कहा कि टीआरएस शुमाली हिंद के किसानों के साथ एहतजाज में शिद्दत पैदा करेगी। उन्होंने कहा कि हमें हमारे किसानों का तहफ़्फ़ुज़ करना चाहिए और इनके मुस्तक़बिल को महफूज बनाना चाहिए। उन्होंने कहा कि मरकजी हुकूमत की पॉलिसियों से किसानों को नुकसान पहुंचने का इम्कान है। वज़ीर आला ने वाज़े करते हुए कहा कि हमने शानदार जद्दोजहद से तेलंगाना को हासिल किया। आज हमने तेलंगाना के किसानों की पैदावार खरीदने और किसानों के मुफादात के तहफ़्फ़ुज़ के लिए मैं ये जद्दोजहद शुरू की है। शहर हैदराबाद से शुरू होने वाली ये तहरीक यही नहीं रुकेगी। अगर जरूरी हो तो हमें दिल्ली का सफर भी करना पड़ेगा। बादअज़ां टीआरएस के वफद ने राजभवन में गवर्नर डॉक्टर तमिलिसाई सौंदरराजन से मुलाकात की और इनको मेमोरेंडम पेश करते हुए इस मसले पर मदाखलत की ख्वाहिश की। వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల మన రైతాంగం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేటి కేంద్ర ప్రభుత్వం రైతాంగం పట్ల వ్యవసాయం పట్ల విముఖతను నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నది కాబట్టి మనం మీ వైఖరి మార్చండి, రైతులను ఆదుకోండి, మీరు తెచ్చినటువంటి రైతు నిరంకుశ చట్టాలను విరమించుకోండి, కరెంటు బాయిల కాడ మీటర్లు పెడతామనే విధానాన్ని మార్చుకోండి అని చెప్పి పిలిపివ్వాలని చెప్పి ఈ యొక్క యుద్ధానికి శ్రీకారం చుట్టినాం. ఈ యుద్ధం ఈ రోజుతోనే అయిపోయేది కాదు. చివరి వరకు కూడా మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. మన హక్కులు సాధించే వరకు, మన రైతాంగం యొక్క ప్రయోజనాలు పరిరక్షించబడే వరకు ఉత్తర భారతదేశంలో రైతాంగం చేస్తున్న పోరాటాలను కూడా కలుపుకొని మనందరం ఈ పోరాటాన్ని భవిష్యత్తులో కూడా ఉధృతం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రైతు ప్రయోజనాలు కాపాడాలని అనేక చర్యలు చేపడుతూ అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకొని పోతున్నటువంటి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి గారు వారు అనేక ప్రయత్నాలు చేశారు. ఢిల్లీకి అనేక పర్యటనలు కూడా చేశారు. కేంద్రానికి మన రైతుల గోసను, గోడును, మన బాధల్ని వివరించి పంజాబ్లో ఏ విధంగా అయితే మీరు కొనుగోలు చేస్తున్నారో అదే పద్ధతిలో మా రైతులు కూడా పండించేటువంటి పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పి చేతులెత్తి దండం పెట్టి కూడా ప్రార్థించి వచ్చారు. వారి తర్వాత నేను కూడా ఢిల్లీ వెళ్ళి ఆ మంత్రి గారిని స్వయంగా కలిసి మన విషయాలన్నీ కూడా వివరించి మా టార్గెట్ ఏమిటో ఖచ్చితంగా చెప్పండి అని చెప్పినాం. కానీ 50 రోజులు గడిచిపోయినా నిన్న నేను ప్రధానమంత్రి గారికి స్వయంగా లేఖ రాసినా ఈ రోజు వరకు కూడా ఉలుకు పలుకు లేనటువంటి కేంద్రం నిద్ర నటిస్తూ ఉన్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన బాధ మొత్తం దేశానికి, ప్రపంచానికి తెలియాలని చెప్పి మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. నేను ఇంతకుముందే మనవి చేసినట్టుగా ఇది ఈ రోజుతోనే అయిపోయేటువంటి ధర్నా కార్యక్రమం కాదు, పోరాటం కాదు. ఇది ప్రారంభం మాత్రమే. తెలంగాణ గ్రామాలలో కూడా వివిధ రకాల పోరాట రూపాలని మనం ఎంచుకొని ముందుకు కొనసాగుతూనే ఉంటాం. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మన రైతాంగానికి న్యాయం చేసే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करें,
बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।